పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ నాగమణి. ఒక 1 వీక్ నుంచి కురిసిన వానల వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కొంచెం వ్యాధులు ప్రబలే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రబలకుండా ఏం చేయాలన్నది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ కాచి చల్లార్చిన తర్వాతనే తాగడం మంచిది. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న వాళ్ళ ఇళ్లలో మరీ జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కూరగాయలు కూడా ఫస్ట్ ఒకసారి కడిగి వేడి నీళ్ళలో కడిగి వంట చేసుకోవడం కూడా మంచిదే. ఇంకొకటి దోమల వల్ల, దోమ కాటుల వల్ల డెంగ్యూ ఫీవర్స్, మలేరియా ఫీవర్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నెట్లు వాడడము, జెట్ కాయిల్స్ వాడడం, ఆల్అవుట్ పెట్టడము, ఇంకెక్కడైనా స్టాగ్నెంట్ పాయింట్ వాటర్స్ ఎక్కువ ఎక్కడైనా స్టోరేజ్ ఉంటే ఆ వాటర్ని తీసేయడము, పూల కుండీలు మొక్కలు ఉన్న దగ్గర కూడా శుభ్రపరచడము, పాతవి వాడేసి పడేసిన కుండీలు లాక్డ్ ఉన్న హోమ్స్లలో వాటర్ అలానే ఉండడము, అట్లాంటి వాటి వల్ల కూడా దోమలు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అవన్నీ క్లీన్గా పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా మంచిది. ఇంకొకటి, ఒకవేళ ఇట్లా ఫీవర్స్ వచ్చిన తర్వాత ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం ఉంటుంది కాబట్టి మాస్కులు పెట్టుకోవడము అట్లాంటివి దూరంగా ఉండడము చాలా మంచిది. ఎక్కువ ట్రావెల్ అనేది చేయకుండా ఉండడం మంచిదే. కొన్ని రోజులు చిన్నపిల్లలకి ఎటైనా తీసుకెళ్లే ప్రదేశాలు ఉన్నప్పుడు మానుకోవడం మంచిది. ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా ఉండడం చాలా బెటర్. ఎక్కువ వైరల్ ఫీవర్స్ ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చినచ్చు మేము టెస్ట్లు అన్ని చేస్తాము. ఇంకా దానివల్ల ఒక 7 days అయితే ట్రీట్మెంట్ తీసుకున్న సింటమాలజికల్గా తీసుకోవడం చాలా మంచిది. తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత తగ్గకపోతే హయ్యర్ సెంటర్స్కి రిఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఆశాలు మా నుంచి వైద్య సిబ్బంది ఎప్పుడు ఎల్లప్పుడూ అందుబాటులో జనాలకు ఉండేటట్టు మేము చూసుకుంటున్నాము. డ్రై డే ఫ్రైడే అనేది అప్పట్లో నార్మల్గా ఫ్రైడే మాత్రమే చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి డే డ్రై డే ఫ్రైడేను మరియు ఫీవర్ సర్వే చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ఫీవర్ సర్వే నుంచి రిపోర్ట్ తీసుకొని అక్కడ ఎవరైనా ఎక్కువ ఫీవర్స్ ఉంటే వాళ్ళ రక్త నమూనాలు సేకరించి టీ హబ్కి కూడా పంపించడం జరుగుతుంది. అక్కడ ఏమైనా ఫీవర్స్ ఉన్నాయి అని మనకు తెలిస్తే దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది.